7.98 is what percent of 1.9? ఈ క్వశ్చన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2021లో ఇచ్చిన క్వశ్చన్. క్రింద వేసుకుంటాం. పర్సంటేజ్ అడిగారు కాబట్టి ఇంటూ 100తో మల్టిప్లై చేయాలి. సో కింద పాయింట్స్ అనేవి పోగొట్టుకోవాలి కాబట్టి ఇరువైపులా మనము ఇంటూ 10తో మల్టిప్లై చేస్తాం అన్నమాట. అప్పుడు 7.98 ఇంటూ 100 ఏమవుతుంది? 798 అవుతుంది. 1.9 ఇంటూ 10 ఏమవుతుంది? 19 అవుతుంది. సో 10 అనేది ఇక్కడ ఉండిపోతుంది. సో 1942 సార్ పోతుంది అనమాట. సో 42 ఇంటూ 10 420 అవుతుంది. 420%. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ క్వశ్చన్ చూడండి. 50 సెంటీమీటర్స్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 2 మీటర్స్? ఈ క్వశ్చన్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఇచ్చాడు 2019లో. సేమ్ ఇలాంటి మోడల్ క్వశ్చన్ అనమాట. మనకిచ్చిన వాల్యూ ఎంత? 50 సెంటీమీటర్స్. పర్సంటేజ్ ఇక్కడ ఆఫ్ పక్కన ఏది ఉంటుందో అది మనం క్రింద వేసుకోవాలన్నమాట. 2 మీటర్స్ ఇచ్చాడు. సో మనకి ఇక్కడ పైన ఇచ్చింది సెంటీమీటర్స్, ఇక్కడ మీటర్స్. కాబట్టి ఈ మీటర్స్ని మనం సెంటీమీటర్స్లోకి మార్చుకోవాలంటే ఇంటూ 100తో మల్టిప్లై చేయాలి. పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఇంటూ 100 అనమాట. సో 100కి 100కి క్యాన్సిల్ అయిపోతుంది. 2 1 జార్ 2 25 జార్ పోతుంది. సో 25% ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈజ్ 8/5 యాజ్ ఏ పర్సంటేజ్? అంటే 8/5ని పర్సంటేజెస్గా చూపించమంటున్నాడు. సో ఇక్కడ క్రింద వాల్యూ 5 ఉంది. 5 కంటే 8 వాల్యూ ఎక్కువ కాబట్టి, 5 వాల్యూ ఎక్కువ కాబట్టి మనకి పర్సంటేజ్ వాల్యూ కూడా 100 కంటే ఎక్కువ వస్తుంది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనేసి ఈజీగా చెప్పేయచ్చు. కాకపోతే దీనికి రియల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 8/5 పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఇంటూ 100. సో 5 1 జార్ 5 20 జార్ పోతుంది. 8 2 జార్ 160 అవుతుంది. సో 160% అనేది ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1 2021లో ఇచ్చిన క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ చూడండి. రైల్వే ఎన్టీపీసీ 2021లో ఇచ్చిన క్వశ్చన్. 0.002 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 0.12? మనకిచ్చిన వాల్యూ ఇదేనమాట, 0.002. సో ఆఫ్ తర్వాత ఉండేదాన్ని మనం క్రింద వేసుకోవాలి ఎప్పుడైనా సరే. 0.12 పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఇంటూ 100. సో ఈ పాయింట్స్ అనేవి పోవాలంటే ఇక్కడ మనకి పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి 2 జీరోస్ ఉన్న వాల్యూని దీనికి మల్టిప్లై చేయాలి. సో కింద మనము 100 మల్టిప్లై చేసాం కాబట్టి పైన కూడా 100తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఎక్కడ ఎన్ని పాయింట్లు ఉన్నాయి? ఈ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ 3 జీరోస్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. సో అప్పుడు 2 అవుతుంది వాల్యూ. సో ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి, 12 అవుతుంది. ఇంటూ ఇక్కడ 3 జీరోస్ అనేవి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 1 జీరో ఉంటుంది కాబట్టి 10 ఉన్నట్లే అనమాట. సో 2 1ల పోతుంది, 2 6ల, 3 2ల, 2 3ల, అలాగే 2 5ల పోతుంది. సో 5/3% అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇఫ్ ఏ ఈజ్ 120% ఆఫ్ బి ఈజ్ దెన్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ బి? ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ఏ అనేది బిలో 120% ఉంది అని అంటున్నాడు. సో ఇప్పుడు మనం ఈ 120%ని ఫ్రాక్షన్స్లోకి మార్చుకుందాం. 120%ని ఫ్రాక్షన్లోకి మార్చుకుందాం. సో ఈ 120%లో 20% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏమవుతుంది? 1/5 అవుతుంది. మరి 120 యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏమవుతుంది? 6/5 అవుతుంది. ఎందుకంటే ఇది 26 జార్ 120 కాబట్టి. సో ఇక్కడ మనకి ఏ ఈస్ట్ బి వాల్యూ ఏమవుతుంది? సో మనకి బిలో ఏ వాల్యూ 120% అన్నాడు కాబట్టి సో క్రింద ఉండే వాల్యూ బి వాల్యూ అవుతుంది, పైన ఉండే వాల్యూ ఏ వాల్యూ అవుతుంది. ఏ ఈస్ట్ బి వాల్యూ 6:5 అనమాట. మనకి ఇచ్చింది ఏంటి? ఎప్పుడైనా సరే ఆఫ్ పక్కన ఏ వాల్యూ ఉంటుందో దాన్ని క్రింద వేసుకోవాలన్నమాట. అంటే ఏ ప్లస్ బి బై బి, ఈ పర్సంటేజ్ వాల్యూ కనుక్కోమన్నాడు. సో ఏ ప్లస్ బి అంటే 6 + 5 అవుతుంది. బి వాల్యూ అంతా 5 అంటే 5/11 అవుతుంది. పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఇంటూ 100. సో మనకి ఇక్కడ 1/11 యొక్క పర్సంటేజ్ వాల్యూ ఏమవుతుందంటే 9 1/11 అవుతుంది. సో ఇంకా మనకి ఎక్స్ట్రాగా 5 ఉందన్నమాట. సో 5 9 జార్ 45, అలాగే 5/11. సో ఆన్సర్ అనేది 45 5/11 అనేది అవుతుంది. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. బై హౌ మచ్ ఈజ్ 50% ఆఫ్ 60 గ్రేటర్ దెన్ 30% ఆఫ్ 40?
అంటే ఈ పర్సంటేజ్ వాల్యూ అనేది ఈ పర్సంటేజ్ వాల్యూ కంటే ఎంత ఎక్కువ ఉంది అని అడుగుతున్నాడు. సో ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి, ఒకసారి గమనించండి, ఇది A% ఆఫ్ B రూపంలో ఉందన్నమాట. సో దీనికి ఇలా ఉంటే ఎప్పుడైనా సరే అది A/100 ఇంటూ B అవుతుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 50/100 ఇంటూ 60గా రాసుకోవచ్చు. 0కి 0కి క్యాన్సిల్ అయిపోతుంది, 10 1 10 5 పోతుంది, 5 6 30. సో దీని వాల్యూ 30 వచ్చింది. నెక్స్ట్ ఇది చూడండి, 30/100 ఇంటూ 40. సో 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది, 10 3 4 12. సో దీని వాల్యూ ఏమొచ్చింది, 12 వచ్చింది. సో ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఎంత ఉంది, 18 ఉంది. అంటే ఇది దీనికంటే 18 ఎక్కువ అనమాట. సో ఆన్సర్ అనేది ఆప్షన్ బి అవుతుంది. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి, ఇది రైల్వే ALP టెక్నీషియన్ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ అనమాట. 15% ఆఫ్ 60 ఈజ్ ఈక్వల్ టు 45% ఆఫ్ డాష్. అంటే ఈ మొత్తం వాల్యూ మనం కనుక్కుంటే ఇక్కడ ఏది వేస్తే ఆ వాల్యూ వస్తుందని అడుగుతున్నాడు. సో దీనికి ఫార్ములా మనకు తెలిసే ఉంటుంది, A% ఆఫ్ B రూపంలో ఉంది కాబట్టి దీన్ని A/100 ఇంటూ Bగా రాసుకోవచ్చు. సో అదేవిధంగా ఇది రాద్దాం, 15/100 ఇంటూ 60 క్యాన్సిల్ అయిపోతుంది, 5 2 5 3 2 1 2 3 9 వస్తుంది. సో ఇది చేసినా మనకి 9 రావాలి. సో ఇది ఒకసారి చూద్దాం, 45/100 ఇంటూ ఇక్కడ B వాల్యూ అనేది మనం చేయాలన్నమాట. ఇది ఈక్వల్ టు 9 అవ్వాలి. సో ఇక్కడ మనం బాగా గమనించినట్లుగా అయితే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఒకసారి చూడండి, 9 5 5 9 5 9 5 20 పోతుంది. సో ఆప్షన్స్లో 20 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ 20 వేస్తే 20కి 20 క్యాన్సిల్ అయిపోతుంది, 1 9 1 9. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, 20 వస్తుంది. రీసెంట్గా జరిగిన రైల్వే ALP టెక్నీషియన్ 2024లో అడిగిన క్వశ్చన్ ఇది. ఏ ఫ్రూట్ సెల్లర్ హ్యాడ్ సమ్ యాపిల్స్, ఈ సెల్ 40% ఆఫ్ దోస్ యాపిల్స్ అండ్ స్టిల్ హ్యాస్ 240 యాపిల్స్. హౌ మెనీ యాపిల్స్ డిడ్ హీ ఒరిజినల్లీ హ్యావ్. అంటే ఒక యాపిల్స్ అమ్మే వ్యక్తి తన దగ్గర ఉన్న యాపిల్స్లో 40% యాపిల్స్ అమ్మేశాడు అనమాట. ఇంకా తన దగ్గర 240 యాపిల్స్ ఉన్నాయి. అయినా సరే తన దగ్గర ఒరిజినల్గా ఎన్ని యాపిల్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. అమ్మక ముందు మొత్తం తన దగ్గర ఎన్ని యాపిల్స్ ఉండేవి అని అడుగుతున్నాడు. ఇది క్వశ్చన్ అనమాట. సో మనకి 40% యాపిల్స్ అమ్మేస్తే ఇంకా ఎన్ని యాపిల్స్ అమ్మకుండా ఉన్నట్లుగా, 60% యాపిల్స్ అమ్మకుండా ఉన్నట్లుగా. ఆ 60% యాపిల్స్ ఎన్ని అన్నాడు, 240 అన్నాడు. అర్థమవుతుందా, 240 అన్నాడు. అయితే మనకి 1% యాపిల్స్ కావాలి. 1% యాపిల్స్ ఎంత అవుతుంది, ఇది ఎంతలో పోతుంది, 0కి 0 పోతుంది, 6 4 24. సో 1% యాపిల్స్ ఎంత అవుతుంది, 4 అవుతుంది. అయితే మనకి ఒరిజినల్ హ్యావ్ అంటే అతని దగ్గర మొత్తం అమ్మక ముందు మొత్తం ఎన్ని యాపిల్స్ ఉండేవి అని అడుగుతున్నాడు. మొత్తం యాపిల్స్ అంటే 100% అనమాట. సో 400 అంటే అతని దగ్గర మొత్తం 400 యాపిల్స్ ఉండేవి అనమాట. సో ఈ క్వశ్చన్ రైల్వే ALPలో ఇచ్చిన క్వశ్చన్. ఇఫ్ 60 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 120 దెన్ ద రిజల్ట్ ఈజ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. 60% ఆఫ్ దీస్ నెంబర్ ఈజ్ అంటే 60% ఆఫ్ ఏ నెంబర్ అంటే 60% ఉన్న ఒక నెంబర్కి 120 యాడ్ చేశారు. 120 యాడ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ అనేది మొత్తం నెంబర్ అవుతుందన్నమాట. ఆ మొత్తం నెంబర్లో మళ్ళీ 60% కనుక్కోమంటున్నాడు. సో ఇప్పుడు మనం ఈ సమ్ అనేది చేద్దాం. 60% నెంబర్కి ఎంత యాడ్ చేశాడు, +120 యాడ్ చేశాడు. యాక్చువల్గా ఆ నెంబర్ 100% అనమాట. సో 100% నెంబర్లో 60% నెంబర్కి 120 యాడ్ చేశాడు అనమాట. అంటే 60% + 40% అయితే 100 అవుద్ది కదా, 100% అవుద్ది కదా. సో ఈ 40% వాల్యూ అనేది 120. 40% వాల్యూ ఎంత, 120. మరి 1% వాల్యూ ఎంత అవుతుంది, 3 అవుతుంది. 1% వాల్యూ 3 అవుతుంది. అయితే మనకి 100% వాల్యూ ఎంత అవుతుంది, 300 అవుతుంది. అంటే టోటల్ నెంబర్ ఎంత వచ్చింది, 300. ఈ 300లో మళ్ళీ 60% ఎంత అని అడుగుతున్నాడు. 60% ఆఫ్ 300 ఎంత అని అడుగుతున్నాడు. సో 60/100 ఇంటూ 300. 0కి 0కి క్యాన్సిల్ అయిపోతుంది, 3 పోతుంది. సో 6 3 180. సో ఆన్సర్ అనేది 180 అవుతుంది.
ఈ క్వశ్చన్ చూడండి, ఇది రైల్వే ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్ అనమాట. ఫైండ్ ద నెంబర్ హూజ్ 6 times హీజ్ 6 less than 6. అంటే ఒక నెంబర్కి 6 times చేస్తున్నాడు, ఆ నెంబరు 6 less than 60 అవుతుంది అంటున్నాడు. ఏదైనా ఒక నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక నెంబర్ని తీసుకుందాం, దీన్ని 6 times చేస్తున్నాడు, అది దేనికి ఈక్వల్ అవుతుంది? 60 minus 6కి, అంటే 6 less than 6కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఏ 54 అవుతుంది. సో ఈ నెంబర్ కొనుక్కోమంటున్నాడు. 6 ఎంతలు పోతుంది? 9 పోతుంది. సో ఆ నెంబర్ ఏమవుతుంది? 9 అవుతుంది.